చేసిన అమ్మాయి పేరేంటి? మూర్తి. ఎవ్రీబడి నోస్, ఎప్పుడూ వేస్తుంటుంది. కానీ వాళ్ళ తమ్ముడు మంచి డాన్సరు. మర్యాద రామన్లో పాట అది చాలా బాగా వేశాడు. విద్య రావాలి. ఈసారి కొంచెం ఎగ్జామ్స్ వల్ల ప్రిపేర్ కాలేదు. గుడ్ వన్, గుడ్ వన్. ఆడియన్స్లో నుంచి ఒక కపుల్ వాళ్ళ వైఫ్ని బాగా ఇష్టపడి, వైఫ్ హస్బెండ్ని బాగా ఇష్టపడే ఒక కపుల్ కావాలండి మాకు స్టేజ్ పైన. న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైనా ఉన్నారండి? న్యూలీ మ్యారీడ్ అయితే బాగుంటుంది, లేకపోయినా పర్లేదండి, అడ్జస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ 20 సెకండ్స్లో న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరన్నా వస్తే వెలిగి, లేకపోతే ఎవరన్నా ఓకే అండి. గొడవ పడే కపుల్ మాత్రం వద్దండి, ఒకరినొకరు బాగా ప్రేమించుకోవాలి. అరే కొత్త పెళ్ళైన వాళ్ళు లేరా? ఏంటండి ఇది విచిత్రం. పెళ్ళిళ్ళ నెల లాస్ట్ మంతే అయింది. వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసాం. పోనీ లాస్ట్ 2 ఇయర్స్లో పెళ్ళైన కప్పులు ఎవరన్నా ఉన్నారా? పోనీ 3 ఏళ్ళండి. ఇదేంటండి నాకు ఆక్షన్ లాగా అయిపోయింది కిచెన్లో. 4 ఏళ్ళండి. సరదాకండి. అయ్యో రామా రావాలి మీరు రాకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ జరగదు. పోనీ 5 ఏళ్లలో పెళ్ళైన వాళ్ళండి. అంటే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు అందరూ. నేను రెండో పెళ్లి గురించి అనడం లేదండి, మొదటి పెళ్లి గురించి. సార్ ఏంటండి ఇది మాకు శిక్ష? కాళ్ళు పండి ఇంటికి వెళ్ళాలి. పోనీ 6 ఏళ్ళండి. మీరు వస్తారా నన్ను పిలవమంటారా? ఇప్పుడు మీరు రాకపోతే మేము వచ్చి మిమ్మల్ని లాక్కు తీసుకొస్తాం ఇక్కడికి. ఎవరో వాళ్ళే రమ్మని ఇక్కడ. ఓకే ఆకుల శ్రేయ మీరు రండమ్మా. లేరా, వెళ్ళిపోయారా? ఏంటి సార్? సార్ ప్రేమ్ గారు, మీరు అను గారు రండి. రండి సార్, పర్లేదు రండి సార్. మాకు యాంకరింగ్ మేము ప్రిపేర్ అయ్యామండి, అది లేకపోతే మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. రండి రండి సార్. ఆ ప్రేమ్ గారిని అను గారిని పంపించండి. వాళ్ళని పంపించండి. రండి రండి, పర్వాలేదు. సరే రవి మీరు కవిత రండి సార్. ఏం సార్ రవి రండి, కవిత రండి. రవి తోయండి సార్. మా ప్రోగ్రామ్ జరగనియండి ప్లీజ్ దయచేసి. ఓకే మునాఫ్ గారు జనగణమన పాడండి, మనం వెళ్ళిపోదాం. ఏంటండి రండి. ఏం లేదండి, చిన్న ప్రోగ్రామ్ అండి. ఏం చేయండి మిమ్మల్ని ఏమి, నో సాంగ్ నో డాన్స్. లేదు కవిత కూడా రండి. మీనా గారు, కవిత గారు ఫోటో. మహేష్ బాబు మేమేం చేయమండి. అయ్యో రామా. మహేష్ బాబు రవి కోవిడ్నేని, కవిత కోవిడ్నేని రండి. అయ్యో రామ్, డాన్స్ లేదు, పాట లేదు, ఏమి లేదండి. మేము తెలుగు సినిమాకి ట్రిబ్యూట్ అన్నాం కదండి. ఇప్పుడు ఒక చిన్న ఓకే ఏం లేదండి, వీళ్ళిద్దరిని సేమ్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే వాళ్ళ ఆన్సర్ బయట చెప్పరు. తిను నా జోలో చెప్తుంది, తను ఈ జోలో చెప్తారు. క్వశ్చన్ ఏంటంటే మీరు రవిని ఎంత % లవ్ చేస్తారు, రవి మీరు కవితని ఎంత % లవ్ చేస్తారు కరెక్ట్గా చెప్పాలి. జోలో చెప్పండి. ఓకే ఫస్ట్ ప్రతిసారి లేడీస్ ఫస్ట్ అంటాం కదా, మేము సెకండ్. ఈసారి మీ రవి ఎంత % లవ్ చేస్తున్నారు కవిత అని చెప్పండి. రవి గారు చాలా హెసిటేట్ చేస్తూ 100% అన్నారండి. 100 అన్నారా? ఎంత అదృష్టవంతులు కవిత. పాప రవి నువ్వు ఫుడ్ కోసం అన్నావు, కవితకు ఆ ప్రాబ్లం లేదు. కవిత ఒక 20 తగ్గించి చెప్పింది, 80% అని చెప్పింది. కరెక్టేనా కవిత? అయితే చూడు నేను ఖండించడం లేదు, కరెక్టే కవిత అంటే నవ్వుతుంది. ఇప్పుడు కవిత గారు ఇలా అన్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏమండి? ఏమంటుందంటే నేను 100 చెప్పాను, మీరు 80 చెప్పారనింది. నేను ఎందుకు తగ్గిస్తానండి వాళ్ళ ప్రేమను? నేనేమైనా పంచుకుంటానా? మీ పేరు మీరు పంచుకుంటారు, మళ్ళీ నాకెందుకు 20%? లేదు రవి 100% చెప్పింది. ఎందుకంటే 100% చూసారా? 100% లవ్ చూసారా అండి? ఏ స్క్వేర్
Fantastic. Thank you, Ravi garu. Thank you, Kavita garu. Okay. Now, మన ముందు ఇంకొక మంచి పర్ఫార్మెన్స్ రాబోతోంది. మీరు నేను పాడిన పాట విన్నారు, మీకు నచ్చిందా?